గైస్ అందరు ఎలా ఉన్నారు గైస్? ఇప్పుడైతే మా అత్తయ్య గారు వండుతున్న వీడియో అయితే మీకు చూపించబోతున్నాను. ఇప్పుడైతే గుడ్లు ఎండినెత్తలు అనమాట. గుడ్లు ఎండినెత్తలు అప్పుడైతే ఉల్లిపాయలు వేగిపోతున్నాయి. ఆల్రెడీ వేస్తారు. నేను వచ్చేసరికి కూర పొయ్యి మీద ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేపేస్తున్నారు గైస్. చూడండి ఆల్మోస్ట్ వేగుతున్నాయి. ఇంకా లోపల నీరసంగా ఉందని చెప్పి పడుకున్నాను. ఇప్పుడే పాలు ఇచ్చారు, తాగేసి పడుకున్నాను. మా అత్తయ్య గారు కర్రీ వండడం స్టార్ట్ చేస్తారు. ఒక బ్లాగ్ తీసేస్తే పోద్దని చెప్పేసి వచ్చాను గైస్. ఇప్పుడే వచ్చి బ్లాగ్ షూట్ చేస్తున్నాను. చూడండి ఎన్ని నెత్తలు గుడ్లు వండుకునే విధానం. చూడండి గైస్, ఇప్పుడైతే బాగా కనిపిస్తుంది. ఎర్రగా అయితే బాగా ఎర్రగా అవ్వాలంట గైస్. అంటే ఉల్లిపాయలు మాత్రం చాలా మగ్గిపోవాలంట. ఆల్రెడీ కల్లుప్పు కూడా వేస్తారు. నేను స్టార్టింగ్ నుంచి తీయడం మర్చిపోయింది గైస్. కల్లుప్పు కూడా వేస్తారు, అలాగే గుడ్లు కూడా వేపేస్తారు. చూడండి గైస్, అలాగే గుడ్లు వేపేసారు, కల్లుప్పు కూడా, ఉల్లిపాయలలో కల్లుప్పు కూడా వేస్తారు. పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, కల్లుప్పు వేస్తారు. ఇప్పుడు మగ్గిస్తున్నారనమాట. ఇప్పుడు ఏం వేస్తున్నారు అత్తయ్య? మసాలా ముందే వేసేస్తున్నారు మా అత్తయ్య గారు. మసాలా అంటే అది ఉట్టి మసాలా కదండి, ధనియాలు ప్లస్ ఇంకేంటంటే అల్లం వెల్లుల్లి, ధనియాలు, అల్లం వెల్లుల్లి, ఇంకేంటి అత్తయ్య, జీలకర్ర, గసగసాలు అన్నీ వేసుకున్నా. మొత్తం ముద్ద మిక్స్ చేసుకున్న ముద్ద మేము ఎప్పుడు స్టోర్గా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామండి. చూడండి, అది కూడా చూపిస్తాను మీకు. ఇదండి, ఇదైతే ఇలా చేసి పెట్టుకుంటాం మేము ఎప్పుడు. అదే తీసుకొచ్చి ఇప్పుడు మా అత్తయ్య గారు వేస్తారనమాట దాంట్లో. ఎట్లేదంటే గాయస్, వెయిట్ చేద్దాం కాసేపు. ఇంకెప్పుడు మా బుజ్జిగాడిని చూపిద్దామని గాయస్. మళ్ళీ చూడండి మా బుజ్జిగాడు అయితే ఏం చేస్తున్నాడో. కూర ఎలాగో మగ్గుతుందని మూత పెట్టేసి మా అత్తయ్య గారు బయటకు వస్తే ఐబ్రో దారం తీసేసి మొత్తం ఆడుకుంటున్నాడు గాయస్. ఇవ్వట్లేదని ఏడుస్తున్నాడు. ఏంటి నాన్న, ఏంటి నానమ్మ ఇవ్వట్లేదా? వేరవుదాయి మూత తీసారు గాయస్. ఇప్పుడైతే మళ్ళీ కలపడం స్టార్ట్ చేస్తారు. చూడండి, టేస్టీ ఎండి నెత్తలు గుడ్లు కూర అండి. చాలా బాగుంటుంది మా అత్తయ్య గారు వండితే. నేనైతే ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు లొట్టలు వేసుకుంటూ మరి 2 పూటలు తినేసేదాన్ని. నేనైతే ప్రెగ్నెంట్తో ఉన్నట్టే ఎక్కువగా ఎండి చేపలు, నెత్తలు, ఎండి చేపలు, నెత్తళ్ళు ఇవే ఎక్కువ ఉండేవాళ్ళు. అంటే ఎక్కువ అయ్యే తినాలనిపించేది. నాన్ వెజ్లో ఎక్కువగా అంటే అవే. ఇప్పుడైతే ఒక స్పూన్ వేసారండి కారం, ఇంకొక స్పూన్ కూడా వేస్తున్నారు. మాకు గోపలు అంటుకుపోతాయి అంటే అలా అనుకోకండి గాయస్. మా అయితే కారం అంటున్నాను నేను, సరిపడా వేస్తున్నారు అనమాట. నాకైతే కారం కొంచెం ఎక్కువే ఉండాలి, నాన్ వెజ్ కాబట్టి. అందులో చేపలు కాబట్టి, ఎండి నెత్తలు కాబట్టి ఖచ్చితంగా కొంచెం కారం ఎక్కువ వేస్తారు. పసుపు కూడా వేసేస్తున్నారు గాయస్. ఇప్పుడు వేసింది పసుపు, కారం, మళ్ళీ కల్లుప్పు కూడా వేస్తారు. ఎలా ఉంది గైస్ చూడండి. మా అబ్బాయి అయితే ఇక్కడికి వచ్చాడు వంటగదిలో.
ఏం చేద్దామని చూడండి. ఇప్పుడైతే ఏం చేస్తున్నాడో బూస్ట్ పోస్తుంటే ఏం కావాలి నానా అదే చూడండి గైస్ ఎలా అల్లరి చేస్తాడో. అన్నీ కావాలి వీడికి, అన్నీ అలా తీసేస్తాడు. ఇప్పుడైతే ఏం చేస్తున్నారంటే అత్తయ్య గారు వాటర్ కూడా వేసేస్తున్నారు. చాలా రెడ్గా కనిపిస్తుంది కదా గైస్, చూడండి. 2 స్పూన్ల కారం వేసారు కాబట్టి అంత రెడ్గా కనిపిస్తుంది. టేస్ట్కి తగ్గట్టు అనమాట. ఇప్పుడు ఏం వేస్తున్నారు అత్తయ్య? గుడ్ల, ఫస్ట్ కోడిగుడ్లు వేసేస్తున్నారు. ఎండి చేపలు ఎప్పుడు వేయాలి? ఎండి చేపలు కూడా ఇప్పుడే వేసేస్తున్నారు. టేస్టీ ఎండి చేపలు గుడ్లు కూర అండి, చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. సేమ్ ఇదే ప్రాసెస్ అండి. ట్రై చేసి కామెంట్ చేయండి మాకు. ఖచ్చితంగా గాయస్ చూడండి, ఈ రకంగా అయితే కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా బాబు అయితే చాలా డిస్టర్బెన్స్ చేస్తున్నాడు. అక్కడ ఉన్న బియ్యం డబ్బా మొత్తం ఇప్పేస్తున్నాడు. దాంట్లో బియ్యం కూడా తీసి పాడేస్తాడండి. చిన్నపిల్లలు అంటేనే అల్లరి. అదండి గాయస్, కొంచెం ఓపిక కూడా లేదు మాట్లాడడానికి. సో బ్లాక్ అయితే ఇదండి. లైక్ చేయడం అయితే, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే, షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు రాబోతాను. ఖచ్చితంగా మంచి వీడియోతో మళ్ళీ ఇంకో వీడియో కూడా చేస్తాను గైస్. ఇదైతే ప్రస్తుతానికి ఈరోజైతే నా బ్లాగ్ ఇదే అండి. మీకు నచ్చితే మటుకి లైక్ చేయడం అయితే మర్చిపోకండి గాయస్. సింపుల్ రిక్వెస్ట్ ఇది.